మనలో చాలా మంది రెండేసి సిమ్లు వాడుతుంటారు. ఒకప్పుడు విరివిగా వాడిన టెలికాం ఛార్జీలు పెరిగిన నేపథ్యంలో రెండో సిమ్ కార్డు వాడే వారి సంఖ్య తగ్గింది. దీంతో తమ రెండో సిమ్ కార్డులను పక్కన పడేసిన వారు చాలా మంది ఉన్నారు. అలా ఎక్కువ రోజులు సిమ్ కార్డును వాడకుండా వదిలేస్తే మీ పేరు రద్దై వేరొకరికి చేరుతుంది. అలా కాకుండా అది మన పేరు మీదే కొనసాగాలనుకునే వారి కోసం ట్రాయ్ ఓ కొత్త నిబంధన తీసుకొచ్చింది. సిమ్ కార్డును కాల్స్, ఎస్ఎంఎస్లు, డేటా వాడకుండా ఎటువంటి యాక్టివ్ రీఛార్జ్ ప్లాన్ లేకుండా 90 రోజులకు మించి సిమ్ కార్డును పక్కన పడేస్తే అది డిస్కనెక్ట్ అయిపోతుంది. అప్పుడు మీ టెలికాం ఆపరేటర్ ఆ సిమ్ కార్డును మీ పేరు నుంచి రిజిస్టర్ చేసి వేరొకరికి కేటాయిస్తారు. కానీ ఆ సిమ్ కార్డ్ మీ పేరు మీదే కొనసాగాలంటే ₹20తో రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు 90 రోజుల పాటు మీ సిమ్ కార్డును వాడకపోతే మీ ప్రీపెయిడ్ బ్యాలెన్స్ నుంచి 20 కట్ అయ్యి మీకు 30 రోజుల గడువు లభిస్తుంది. ఇలా ప్రతి నెల ₹20తో రీఛార్జ్ చేసుకుంటే మీ సిమ్ కార్డును యాక్టివ్గా ఉంచుకోవచ్చు. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా, బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఈ సదుపాయం వినియోగించుకోవచ్చు. ఒకవేళ ఆ నెలలో ఏదైనా కారణంతో మీ ఖాతాలో ₹20తో రీఛార్జ్ చేసుకోకపోతే 15 రోజుల గ్రేస్ పీరియడ్ లభిస్తుంది. ఆలోపు మీ ఖాతాలో బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే మీ సిమ్ కార్డును కోల్పోవాల్సి వస్తుంది. వాస్తవానికి ట్రాయ్ తీసుకొచ్చిన రూల్ కొత్తదేమీ కాదు. ఈ ఆటోమేటిక్ నంబర్ రిటెన్షన్ స్కీమ్ ఎప్పటి నుంచో ఉంది. దీనిపై సరైన ప్రచారం లేకపోవడంతో చాలా మంది రెండో సిమ్ను తమ పేరు మీద కొనసాగించేందుకు ప్రతి నెల పెద్ద మొత్తం పెట్టి రీఛార్జ్ చేసుకుంటున్నారు. అదే పోస్ట్ పెయిడ్ ఖాతాల విషయంలో అయితే 3 నెలలకు ₹177 చెల్లించాల్సి ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి.